హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో పాలిసెట్ 2026 మ్యాథ్స్ క్లాసెస్లో చాప్టర్ నెంబర్ 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి పీవైక్యూస్ అనేవి డిస్కస్ చేద్దాము. సెకండ్ వన్ చూడండి, వన్ ఆఫ్ ద రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 6x² - x - 2 = 0. సో ఇక్కడ మనకిచ్చిన 4 ఆప్షన్స్లో పైన ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఒక రూట్ అనేది ఉంది. సో ఇప్పుడు అదేంటో తెలుసుకోవడం కోసం యాజ్ యూజువల్ మనం అయితే రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం, లేదంటే ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినా సరే సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. సో 6x² - x - 2 అంటే ఇప్పుడు 12 -12కి ఫ్యాక్టర్స్ కావాలి మనకి. 4 3s are 12 -4 + 3 = -1. సో 6x² - 4x + 3 - 2 = 0. ఇక్కడ 2xని కామన్ తీసుకుంటే 3x - 2 + 1ని కామన్ తీస్తే 3x - 2. సో 3x - 2 × 2x + 1 అంటే x = 2/3 ఆర్ -1/2. మరి ఆప్షన్స్లో 2/3 ఉందా -1/2 ఉందో చూడండి. -1/2 లేదు కాబట్టి 2/3, పాజిటివ్ 2/3. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ 3x + 2/2 2x + 3 = 4x + 3/3x + 4, దెన్ x = ఆ 2 ఈక్వేషన్స్ని మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసి దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేసి x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, నేను ప్రాసెస్ చెప్పాను కాబట్టి ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి వీడియోని పాస్ చేసి. సో ఇప్పుడు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3x × 3x 9x², 3x × 4 12x, 2 × 3x అంటే 6x, 2 × 4 8 అండ్ అలాగే 4 2s are 8x², 4x × 3 12x, 3 × 2 6x + 3 3s are 9. సో ఇప్పుడు మనకి ఇక్కడ 12x 6x 6x అనేవి క్యాన్సిల్ అయిపోయినాయి. 9x² + 8 = 8x² + 9. సో ఆర్హెచ్ఎస్లో ఉన్న వాల్యూస్ అన్నింటినీ ఎల్హెచ్ఎస్ సైడ్ మూవ్ చేసుకుంటే x² - 1 = 0. దట్ మీన్స్ x ఈజ్ +or -1. ఎక్కడుంది? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ వన్ రూట్ ఆఫ్ x² + kx + 12 = 0 మేబీ ట్రిపుల్ ద అదర్ దెన్ k = అంటే ఒకటి నేను 1 అని అనుకుంటే ఏమవుతుంది? 3 × 1, 5 అంటే 3 × 5, 10 అంటే 3 × 10, ట్రిపుల్ టైమ్స్ ఉంది. అయితే ఇప్పుడు మనం ఆ k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద రూట్స్ ఆర్ ఆల్ఫా 3α. ఎందుకు 3α తీసుకున్నామో అర్థమైంది కదా. ఆల్ఫా + 3α = -b/a అంటే 4α = -k. ఆల్ఫా వాల్యూ ఎంత? -4/4. అండ్ అలాగే ఆల్ఫా × బీటా అంటే ఆల్ఫా × 3α = c/a. దాని వాల్యూ ఎంత? 12. 3α² = 12. ఆల్ఫా వాల్యూ ఆల్రెడీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఫైండ్ అవుట్ చేసుకున్న ఆల్ఫా వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 × -k²/4. దట్ మీన్స్ 3 × k²/16. 3ని ఆర్హెచ్ఎస్కి మూవ్ చేసేద్దాం. k²/16 = 4. సో k² = 4 × 16 అంటే 64. k = +or -8. మన ఆప్షన్స్లో 8 ఎక్కడ ఉంది? +or-8. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి అన్న, ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 3x² - 5x + 9 = 0 ఈజ్ సమ్ ఆఫ్ రూట్స్ అని అడిగారు అంటే -b/a. సో -of ప్లస్ అవుతుంది 5/3. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. చాలామంది ఫాస్ట్గా చేయాలని డీని టిక్ చేస్తారు, ఎందుకంటే -5/3. కానీ ఫార్ములాలో మనకు ఒక మైనస్ ఉంటుంది, -of అవుతుంది, చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 6th వన్ చూడండి, ఇఫ్ sin θ cos θ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + px + q = 0, దెన్ p² వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో sin θ + cos θ అంటే సమ్ ఆఫ్ జీరోస్ -b/a అంటే -p, sin θ × cos θ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ c/a = q. ఇప్పుడు sin θ + cos θ వాల్యూ ఎంత? -p. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. sin² θ + cos² θ హోల్ స్క్వేర్ అంటే ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేసుకుంటే sin² θ + cos² θ + 2 sin θ × cos θ = p². మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? p² వాల్యూనే కదా. సో sin² θ + cos² θ అంటే ఎంత? 1. sin θ × cos θ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? p. సో 1 + 2p = p². సారీ 1 + 2q. p² = 2q + 1 ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్స్లో.
2 cube plus 1. Option B is the correct. Next one చూడండి. If AB are roots of x square plus x plus 1 equal to 0, then a square plus b square is. AB అనేవి x square plus x plus 1కి రూట్స్ అయితే a square plus b square కావాలి. మేడం a plus b అంటే సమ్ ఆఫ్ జీరోస్ మైనస్ b బై a చేసేస్తాం మనం. a ఇంటూ b అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, అది కూడా చేసేయచ్చు. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఎలా చేయాలి ఇప్పుడు చూడండి ఒకసారి, మరి చాలా ఈజీగా చేద్దాం. a ప్లస్ b మైనస్ b బై a తీసుకున్నాను, -1 ab 1. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. మనం ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకోవాలా? టైం సరిపోదుగా మరి. ఆప్షన్ ఏ ఇంటూ బి అంటే ఆల్ఫా ఇంటూ బీటా, సో ఇట్స్ బి బై ఎస్, సి బై ఏ వస్తుంది అంటే 1/1, సో ఇది కాదు. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్, దీన్ని చెక్ చేయాలి. 2 ఇంటూ ఏబీ, సేమ్ ఇది కూడా అలాగే 2 ఇంటూ 1 వస్తుంది, దీని ఆన్సర్ 2 అవుతుంది. సో మనం ఇప్పుడు ఆప్షన్ బి అండ్ అలాగే ఆప్షన్ డి అనేవి చెక్ చేయాలి. ఫస్ట్ అసలు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ చేద్దాం. చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్కి ఏదైనా ఫార్ములా ఉందా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో -1 స్క్వేర్ -2 అంటే ఎంత రావాలి నాకు ఇక్కడ? -1 రావాలి. కానీ ఈ 2 కండిషన్స్ మనం సాల్వ్ చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? ఒకసారి 2 వచ్చింది, ఒకసారి 1 వచ్చింది. సో వెరిఫై ఆప్షన్ డి. ఆప్షన్ డిని ఒకసారి వెరిఫై చేసుకుంటే a పవర్ -2 ప్లస్ b పవర్ -2 అంటే 1/a² ప్లస్ 1/b² ఈక్వల్ టు a² ప్లస్ b² ఇంటూ b². -1/1² అంటే ఎంత వచ్చింది? -1. ఇట్స్ సాటిస్ఫై. అండ్ అలాగే ఆప్షన్ బిని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే a ప్లస్ బి ఇంటూ a² మైనస్ ab ప్లస్ b². ఇవి రెండింటిని నేను ఒక చోట రాసుకుంటున్నాను. a² ప్లస్ b² వాల్యూ నాకు తెలుసు కాబట్టి, అండ్ అలాగే -ab ఇట్స్ -1, సో ఇట్స్ 2. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ kx² ప్లస్ 2x ప్లస్ 3k ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు దేర్ ప్రొడక్ట్ ఆఫ్ దెన్ k ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా అంటున్నారు. ఆ కండిషన్ యూజ్ చేసి k వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా అంటే -2/k ఈక్వల్ టు 3k/k. ఇక్కడ డినామినేటర్లో ఉన్న కేకే క్యాన్సిల్ అయితే -2 ఈక్వల్ టు 3k, k ఈక్వల్ టు -2/3. మరి ఆప్షన్స్లో -2/3 ఎక్కడుందో చూడండి. k వాల్యూ 8th వన్ కదా, ఇదిగోండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్, -2/3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ఈక్వేషన్ x² ప్లస్ 4x ప్లస్ k ఈక్వల్ టు 0 హ్యాస్ రియల్ అండ్ డిస్ట్రిక్ట్ రూట్స్, దెన్ k ఈక్వల్ టు. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? రియల్ రూట్స్ ఉన్నాయి అంటే b² మైనస్ 4ac వాల్యూ ఏమవుతుంది? గ్రేటర్ దెన్ 0 అవుతుంది. సో b² మైనస్ 4ac ఇస్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి 4² మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ k ఇస్ గ్రేటర్ దెన్ 0. అంటే 16 మైనస్ 4k ఇస్ గ్రేటర్ దెన్ 0. 4k ఇస్ లెస్ దాన్ 6. ఓకేనా? 4k ఇస్ లెస్ దాన్ 6. k ఈక్వల్ టు 16/4. సారీ, లెస్ దాన్ అంటే k ఇస్ లెస్ దాన్ 4 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ రియల్ ద 5x² ప్లస్ 13x ప్లస్ 9 ఈక్వల్ టు 0 ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ద అదర్ రూట్, దెన్ ఏ ఈక్వల్ టు. అంటే ఒకటి ఆల్ఫా అయితే ఇంకోటి ఏమంటున్నాడు? 1/α అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు సి అవుతుంది. ఏ ఈక్వల్ టు సి అవుతుంది కండిషన్. అంటే ఏ వాల్యూ ఎంత? 5. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఆఫ్ 2x⁴ ప్లస్ 5x² మైనస్ 3 ఈక్వల్ టు 0 ఈజ్. ఎన్ని రియల్ రూట్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 4 ఉంది. సో 2 రియల్ రూట్స్ అనేవి ఉంటాయి. 2 రియల్ రూట్స్ అనేవి ఉంటాయి. దాని జనరల్ సొల్యూషన్ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మనకున్న 2x⁴ ప్లస్ 5x² మైనస్ 3 ఈక్వల్ టు 0ని ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం. సో ఇట్స్ 5x² రావాలంటే మధ్యలో ప్లస్ 6x² మైనస్ x తీసుకున్నాము. 2x² కామన్ తీస్తే x² ప్లస్ 3 -1 కామన్ తీసుకున్నట్టయితే మీరు స్టెప్ బై స్టెప్ చూడన్నాను. x² ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2x² మైనస్ 1 అండ్ అలాగే x² ప్లస్ 3 వస్తాయి. 2x² మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే x² ఈక్వల్ టు 1/2, x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√2. సేమ్ ఇక్కడ కూడా x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3. అంటే ఎన్ని రియల్ రూట్స్ వస్తున్నాయి మనకి? 2 రియల్ రూట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k సచ్ దట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ x² మైనస్ 8x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఈజ్ 40.
సో కండిషన్ మనకి ఏమి ఇచ్చారు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు 40 అంటున్నాడు. అయితే ఇప్పుడు మనం కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఫస్ట్ మైనస్ బీ బై ఏ అంటే 8, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు కే. మనకి ఇచ్చింది ఏంటి, సమ్ ఆఫ్ స్క్వేర్స్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు 40. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్రెడీ మనం ముందు సమ్లో చేసాం. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ని ఎలా రాసుకున్నాము, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ 2 ఇంటూ ఏబి. సో ఇక్కడ కూడా అలానే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా ఇంటూ బీటా. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని 40కి ఈక్వల్ చేస్తే కే వాల్యూ ఎంత వచ్చింది చూడండి, 12. కే వాల్యూ 12. మరి ఆప్షన్స్లో 12 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ సి 12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ద వాల్యూ ఆఫ్ √6 ప్లస్ √6 ప్లస్ √6 అండ్ సో ఆన్. సో లెట్ x ఈక్వల్ టు ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో √6 ప్లస్ √6 ప్లస్ √6 తీసుకున్నాము. x ఈక్వల్ √6 ప్లస్ ఎక్స్. ఇదేంటి మేడం ఎలా వస్తుంది, ఇదంతా మళ్ళీ ఎక్సే కదమ్మా, ఈ లోపల ఉన్నదంతా ఏంటి ఎక్సే కదా. సో x ఈక్వల్ టు √6 ప్లస్ ఎక్స్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేద్దాం. x స్క్వేర్ ఈక్వల్ టు 6 ప్లస్ ఎక్స్. సో x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే x వాల్యూ ఎంత వచ్చింది చూడండి, 3 ఆర్ -2. సో మన ఆప్షన్స్లో 3 ఉందా -2 ఉందా, 3 ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ద ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ 2 టైమ్స్ ద అదర్ దెన్ b స్క్వేర్ ఈజ్ టు ac వాల్యూ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు మనకి కండిషను ఆల్ఫా 2 ఆల్ఫా తీసుకుంటాం రూట్స్. ఇందాక ముందు సమ్లో ఏం చేస్తాం మనం, ఆల్ఫా 3 ఆల్ఫా తీసుకున్నాం కదా. సో సమ్ చేద్దాం చూడండి. let the roots are alpha 2 alpha. Alpha plus 2 alpha equal to minus b by a. That means 3 alpha equal to minus b by a. Alpha equal to minus b by 3a. Multiplication చేద్దాం. Product of zeros. 2 alpha square. Alpha value substitute చేసుకుందాం. 2b square by 9a square equal to, ఇక్కడ ఉన్నాను చూడండి, 2b square by 9a square equal to c by a. సో 2/9ని కొంచెం పక్కకు రాసుకుందాం, ఎందుకంటే మనకి RHS చేంజ్ అయితే రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్. b స్క్వేర్ బై a స్క్వేర్ ఈక్వల్ టు c బై a. ఇక్కడ ఇప్పుడు ఈ c బై ఏని ఇక్కడికి తీసుకొస్తే a బై c, 2/9 అడలితే 9/2. సో b స్క్వేర్ బై ac ఈక్వల్ టు 9/2 అంటే 9:2. ఎక్కడ చూడండి మరి 9:2. ఆప్షన్ సి 9:2 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ చూడండి. ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ 6x స్క్వేర్ ఈక్వల్ టు 1 ఈజ్ అంటే ఏమవుతుంది, 1/6. కరెక్టేనా? కానీ మనల్ని అడిగింది ఎక్స్ వాల్యూ కాదే. మనల్ని ఎక్స్ వాల్యూ అడిగితే నువ్వు చెప్పింది కరెక్టే, 1/6. సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, 0. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఎందుకు అవుతుంది మేడం, ఓకే డన్. మైనస్ b బై ఏ. b వాల్యూ ఎంత అక్కడ, ఎక్స్ కోఎఫిషియంట్ 0 ఏమీ లేదు కదా. నెక్స్ట్ చూడండి. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ kx ప్లస్ 36 ఈక్వల్ టు 0 ఈజ్ 4, దెన్ ద వాల్యూ ఆఫ్ k. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ 4ని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ చూడండి. bx స్క్వేర్ ప్లస్ bx ప్లస్ 3 ఈక్వల్ టు 0 హ్యాస్ వన్ రూట్ యాజ్ 1, దెన్ a ఇంటూ బి. ఈ రెండింటికి ఒక రూట్ అనేది 1 అయితే a ఇంటూ బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుందాం. చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈక్వల్ టు -2. అండ్ అలాగే bx స్క్వేర్ ప్లస్ bx ప్లస్ 3లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ ఈక్వల్ టు -2/3. a ఇంటూ బి -2 ఇంటూ -3/2. 2 విల్ క్యాన్సిల్. ఆన్సర్ ఈస్ 3. ఆప్షన్స్లో 3 ఎక్కడుంది మరి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, దెన్ ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ఈజ్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b బై ఏ, దట్ మీన్స్ -1. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c బై ఏ, దిస్ 1. ఇప్పుడు
ఎల్సిఎం తీసుకుంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. సో వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ ఎంత? -1. సో ఆప్షన్ ఏ -1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ kx ప్లస్ 1 = 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్ దెన్ k = అంటే ఇక్కడ ఈక్వల్ రూట్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? b స్క్వేర్ మైనస్ 4ac 0కి ఈక్వల్ చేస్తాం. ఈ సమ్ కూడా మీరు చేసి కామెంట్ చేయండి, అర్థమవుతుందా? b స్క్వేర్ మైనస్ 4ac = 0కి ఈక్వల్ చేసి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ kx ప్లస్ 9 = 0 ఆర్ ఈక్వల్ దెన్ k = సేమ్ మోడల్ కదా, ఇది నేను చెప్తానులే. ఓకేనా? నెక్స్ట్ చూడండి. b స్క్వేర్ మైనస్ 4ac = 0, k స్క్వేర్ మైనస్ 4 × 9 = 0 అంటే k స్క్వేర్ మైనస్ 36 = 0. 4 9s are 36. k = 36 అంటే k వాల్యూ +or-6. మరి +or-6 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టుంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఎగ్జామ్ అందరూ బాగా రాయండి. పీడిఎఫ్స్ కావాలన్నా సరే మెసేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.